ఇది ఫాస్టింగ్ ఒక రోజు ఫాస్టింగ్, వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండండి. వీక్లీ వన్స్ అసలు తినకుండా ఉండండి. ఏం తినకుండా మీ బాడీలో సెల్స్ అన్నీ రిజువనేట్ అయితాయి. అంతేకాదు క్యాన్సర్ సెల్స్ ఉంటే డ్యామేజ్ అవుతాయి. క్యాన్సర్ సెల్స్ ఉంటే పాడైపోతాయి, నశించిపోతాయి. మంచి సెల్స్ గ్రో అవుతాయి ఇట్లాగా. ఫాస్టింగ్ అంత మ్యాజిక్ చేస్తదా? అంటే ఇదేం కొత్త కాదు. మీరు అంటున్నారు కదా! లేదు, ఇంతకుముందు కూడా మనకు చేసిన వాళ్ళమే మనం హ్మ్. ఇదంతా. ఫాస్టింగ్ అనేది ఇండియన్ పాపులేషన్ దాంట్లో వెరీ కామన్‌గానే ఇంతకుముందు కూడా ఉంటుండే గానీ, దట్ ఈస్ మోర్ ఆఫ్ రిలీజియన్ అసోసియేటెడ్ లాగా ఉండే. ఇప్పుడు ఉంటున్న ఫాస్టింగు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా హ్మ్. ఉంటది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఎలా అంటే, కొన్ని హవర్స్ మనము గ్యాప్ ఇచ్చేసి ఏమీ ఫుడ్ తినకుండా అండ్ అదర్ టైంలో మాత్రమే ఫుడ్ తినడం అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మళ్ళీ అగైన్ డివైడెడ్ ఇంటూ లాట్ ఆఫ్ కేటగిరీస్ అనమాట. హ్మ్. కామన్గా అందరూ వాడేది ఏంటంటే 12:12 అంటే 12 గంటలు గ్యాప్. హ్మ్. రాత్రి 8 నుంచి పొద్దున 8 వరకు మార్నింగ్ 8కి ఫుడ్ తింటారు, మళ్ళీ హ్మ్. రాత్రి 8కి ఫుడ్ తింటారు, మధ్యలో 12 అవర్స్ గ్యాప్. డే డే టైమ్‌లో కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా? ఎస్ అదే ఇదంతా టైప్స్. మీరు 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 చెప్పింది ఒకరోజు ఆపేసేసి అంటున్నారు చూడండి, అదొక హ్మ్. టైప్ మాత్రమే. ఓకే. ఇద అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే అంబ్రెల్లా కింద ఇవన్నీ వస్తాయి. హ్మ్. ఇవన్నిట్లో వన్ ఈజ్ ఇప్పుడు మీకు 12:12 అని చెప్పా కదా! 12 గంటలు ఫాస్టింగ్, 12 గంటలు.